మొన్న క్లినిక్లో ఒక అమ్మ వచ్చి అడిగింది, డాక్టర్ గారు ఏడుస్తున్న నా పిల్లాడిని ఎత్తుకుంటే చెడిపోతాడా అని. అదేంటమ్మా అని అడిగాను. ఏం లేదండి, మా ఇంట్లో వాళ్ళు అలా చెప్తున్నారు, నిజమా అని. నేను షాక్ అయి చూశాను. హాయ్, నేను డాక్టర్ రాహుల్ ప్రసాద్, మీ పీడియాట్రిషియన్ని ఫ్రమ్ 2 to 3 నుంచి. అండ్ వెల్కమ్ టు మన బ్రాండ్ న్యూ సిరీస్ మిత్ బస్టింగ్ మండేస్. అంటే మీకున్న కొన్ని అపోహల్ని పోగొట్టడానికి మేము ప్రయత్నిస్తాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకెళ్దామా? సీట్ బెల్ట్ పెట్టుకోండి. పాప్కార్న్ మాత్రం వద్దు, అది బేబీస్ పక్కనుంటే అస్సలు వద్దు. లెట్స్ గో. మిత్ నెంబర్ 1, చిన్న పిల్లల్ని ఏడుస్తున్నప్పుడు ఎత్తుకుంటే చెడిపోతారు. ఇది చాలా పాతకాలం నుంచి వస్తున్న అపోహ. దీని ఆరిజిన్ ఎక్కడుందా అని ఆలోచిస్తే నాకేదో తట్టింది. ఎప్పుడో రాత్రిపూట ఓ పిల్లాడు ఏడుస్తున్నాడంట. తండ్రి లేచి పిల్లల్ని ఎత్తుకుంటే చెడిపోతారని చెప్పి మళ్ళీ నిద్రపోయాడంట తప్పించుకోవడానికి. అలా వచ్చి ఉండొచ్చు. సరే, జోక్స్ అపార్ట్. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఎందుకు అయి ఉంటుంది? నొప్పిగా ఉందా? జ్వరంగా ఉందా? భయపడుతున్నారా? చాలా కారణాలు ఉండొచ్చు. కానీ వాళ్ళు మీకు వాట్సాప్ చేయలేరే, ఫోన్ చేసి చెప్పలేరే. ఏడవడం అనేది వాళ్ళకున్న ఒకే ఒక కమ్యూనికేషన్ స్ట్రాటజీ. అండ్ ఎప్పుడైతే పిల్లల్ని మనం ఏడుస్తున్నప్పుడు ఎత్తుకుంటామో వాళ్ళకి ఓకే, మనం ఏడుస్తుంటే ఎవరో ఒకరు వస్తారు, మనల్ని చూసుకుంటారు అనే నమ్మకం కలుగుతుంది. ఈ ప్రపంచం మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది. దీన్నే సైంటిస్టులు సెక్యూర్ అటాచ్మెంట్ అని అంటారు. బోనస్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఏ పిల్లలనైతే మనం త్వరగా రెస్పాన్స్ ఇస్తామో వాళ్ళకి తర్వాత లైఫ్లో తక్కువ భయం ఉండి తక్కువగా ఏడుస్తారని స్టడీస్ చెప్తున్నాయి. చూడండి, పేరెంటింగ్ అనేది ఆల్రెడీ చాలా కష్టం. అందులో ఇంకెవరో వచ్చి ఏదో చెప్పారని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ పీడియాట్రిషియన్ అడగండి. దానికే కదా మేమున్నది. నెక్స్ట్ మండే ఇంకో మిత్ తోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన పేరెంట్కి షేర్ చేయండి. అండ్ మండే లోపు మీకు తెలిసిన, మీరు విన్న ఒక బేబీ మిత్ని కామెంట్లో రాయండి. సీ యూ నెక్స్ట్ మండే.